హాయ్ అండి. నమస్తే. నేను మీ అనిల్ కుమార్‌ను. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరు నా గురించి ప్రార్థన చేయండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. ఉదయకాలం దేవుడు మనందరిని దీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు కూడా నర్వస్ పడకూడదు, అజ్ఞానంలోకి వెళ్ళకూడదు, జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. ఎవరైనా యవ్వనులైనా మిడిల్ క్లాస్ వాళ్ళైనా లేకపోతే ఇంకా లో క్లాస్ వాళ్ళైనా కూడా ఎవరైనా కూడా మనందరము దేవుని బిడ్డలమే. మనందరికీ దేవుడున్నాడు. ఒకరికి ఎక్కువ తెలివి ఉన్నది, ఒకరికి తక్కువ తెలివి ఉన్నదని ఏమాత్రం ఆలోచించకూడదు. ఎందుకు చెప్తున్నానంటే మనిషి బ్రతికేది ఒక 60, ఒక 70, 120 సంవత్సరాల కంటే ఎవరు ఎక్కువగా బ్రతకరు. ఎవరిని ఎవరు తక్కువంచనా వేసుకొని బ్రతకూడదు. నేనింత, ఆయనంత, ఈయనింత అని చెప్పేసి ఎప్పుడు కూడా మీ ఎత్తులు కానీ మీ ఎత్తు కొలతలు ఎప్పుడు కూడా కొలవకూడదు. దేవుని యొక్క మాటలు మనం జాగ్రత్తగా వినాలా, దేవుని యొక్క మనసులో మనం ఉండాలా. దేవుడితోటి మనం జీవించినట్లయితే దేవుడు మనకు మంచి జ్ఞానం ఇస్తూ ఉంటాడు. కొంతమందిని చూస్తే వాళ్ళ సమస్యలు చూస్తే చాలా బాధాకరమైనటువంటి సమస్యలు ఉంటాయి. అన్న, నా కుటుంబము హాస్పిటల్లో ఉంది, నా పరిస్థితులు చాలా బాగాలేవు, నేను అప్పులతో కూరుకుపోయి ఉన్నాను, నా జీవితం ఇలా అయిపోయింది, నా లైఫ్ ఇలా అయిపోయింది, నా నా నాకున్న పరిస్థితులు నన్ను చంపేశాయన్నా, నా శత్రువులు నన్ను ఇబ్బంది పెట్టేశారన్న ప్రతి ఒక్కరూ మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరు ఏమి చేసినా కూడా దేవుడు మనకు ఉన్నాడని చెప్పేసి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అడుక్కొని తినేటువంటి వాడు కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడు కూడా దేవుణ్ణి తగ్గించుకొని నువ్వు తగ్గించుకొని ఎప్పుడు కూడా ఉండకూడదు. దేవుని నామంలో మనం జాగ్రత్తగా ఉండాలా. లాజరు ఉన్నాడు కదా, మీకు తెలుసు. లాజరు ఒక చాలా కురుపులతోటి, పెద్ద పెద్ద పుండ్లతోటి, పెంట కుప్పల మీద ఉన్నటువంటి లాజరు. రాజు ఎక్కడుండేవాడు? రాజు మంచి సింహాసనం మీద ఉండి తను చాలా రాజరికం చేసేటువంటి వాడు రాజు. తను తిన్నటువంటి రొట్టె ముక్కలను ఇట్లా పడేస్తే లాజరు ఏం చేశాడు? అవి ఏరుకొని తిన్నటువంటి లాజరు. చూడండి, లాజర్ను ప్రేమించాడా దేవుడు? రాజును ప్రేమించాడా? చివరికి వచ్చినట్లయితే లాజరు అబ్రహాము కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు, రాజు మాత్రము మంటల్లో కూరుకొని ఉన్నాడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నేను ఇంతే, నా బ్రతికి ఇంతే, నా లైఫ్ ఇంతే అని ఎప్పుడు కూడా మనము దేవుని దగ్గర చిన్న చూపుగా ఉండాలి, కానీ మనుషుల దగ్గర మనం చిన్నగా ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం ఏ విధంగా ఉండాలి? మంచి తెలివితోటి, మంచి జ్ఞానంతోటి, మంచి ప్రవర్తనతోటి మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. చనిపోయిన బ్రతుకును, ఒక సామెత ఉన్నది, నింద లేనిది పొందకూడదంట. నింద అనేది వస్తూనే ఉంటుంది. మన శత్రువులు మనల్ని నిందలేస్తూనే ఉంటారు, మన జీవితాన్ని పాడు చేయాలని చూస్తూనే ఉంటారు, ఎన్నో రకాలుగా చేస్తూనే ఉంటారు. కానీ దేవుడు కనుక, దేవుని దృష్టిలో, దేవుని మనసులో మనం ఉన్నట్లయితే పరలోక రాజ్యంలో మనం ఉంటే స్థానం మనకు ఉంటుంది. ఇంకొకటి, పరిసేయుడును సుంకరి ఒకరోజు దేవుడి దగ్గర కూర్చొని ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. ఇది పరిసేయుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నీకు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టాను, నీకు ఇన్ని రకాల పండ్లు పలహారాలు అన్నీ తీసుకొచ్చి పెడుతున్నాను, నన్ను నువ్వు దీవించు అని ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు? సుంకరి, అయ్యా, నా దగ్గర ఏమీ లేదు, నేను ఒక పేదవాణ్ణి. మరి ఎవరిని దీవించాడు దేవుడు అంటే? సుంకరిని మాత్రమే దీవించాడు. ఎప్పుడు కూడా గర్వం పనికిరాదు. మనుషుల మాటలు అసలే వినవద్దు. వాళ్ళు మోసపూరితంగా మన జీవితాన్ని నాశనం చేసే విధంగా వాళ్ళ జీవితం ఉంటుంది. కాబట్టి మీరు ఈ వాక్యాన్ని మీరు చదవండి, ఈ వాక్యంలో మీరు ఉండండి. ఒక్కసారి నేను 19వ కీర్తన 1వ వచనం ఒక్కసారి చదివి వినిపిస్తాను. ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. చూసారా? ఆకాశము, అంతరిక్షములు కూడా దేవుని యొక్క అందచందాల గురించి వివరిస్తూ ఉన్నాయి. కాబట్టి
మనం ఏ పాటి వాళ్ళము. కాబట్టి దేవుని దృష్టిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. చాలా జాగ్రత్తగా మనము దేవుణ్ణి ప్రేయర్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. మీ అనిల్ కుమార్.